ఒక యవనస్తురాలు ఉండేది. ఆమె దేవుని నమ్ముకుంది, ప్రార్థనకు వెళ్ళిద్ది. ప్రతి వారం మానక మందిరానికి వెళుతూ వస్తూ ఉంటుంది. కానీ ఆమె చేసే పని ఏంటంటే క్లబ్బుల్లో, పబ్బుల్లో పాటలు పాడడం. సింగర్. ఆమె సింగరే, కానీ దేవుని సంధికి వెళ్ళే వ్యక్తి. అంటే ఒక మాటలో చెప్పాలంటే నామకార్థ క్రైస్తవురాలు. వస్తుంది దేవుని మందిరానికి, కనబడుతుంది, దండం పెట్టుకుంటుంది, కానుక వస్తుంది, వెళ్ళిపోతుంది. ప్రతి వారం అలాగే అవుతుంది. మరలా తన పని క్లబ్బుల్లోకి వెళ్తుంది, పబ్బుల్లోకి వెళ్తుంది, పాటలు పాడుతుంది. వాస్తవానికి దేవుని బిడ్డ దేవుని ఘనపరచాలి. వాస్తవానికి దేవుని బిడ్డ దేవుని నామాన్ని మహిమపరచాలి. కానీ ఈమె ఏం చేస్తుందంటే ఎంతసేపు అదొక వృత్తి, నా పనిదే అని అనుకుంటుంది. సరే, చేసుకుంటుంది. కానీ ఒకరోజు ఇలాగే గుడ్ ఫ్రైడే ఆరాధనకు ప్రార్థనకు వచ్చింది. ప్రార్థన చూసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ప్రార్థన ముగించుకుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలు పలికిన 7 మాటలు చెబితే వింది, ప్రార్థన చేసుకుంది, కాసేపు కన్నీళ్లు గార్చింది, ఇంటికి వెళ్ళిపోయింది.